హాయ్ వెల్కమ్ టు కీ కలర్స్. ఎంటర్టైన్మెంట్ అంటే థియేటర్ లో చూసే మూవీస్ మాత్రమే కాదు, ఓటీటీలో టీవీల ముందు మనల్ని కదలకుండా కూర్చోబెట్టే మూవీస్ కూడా కదా. అందుకే ది బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ స్పెషాలిటీస్ నేను మీకు చెప్పబోతున్నాను. ఈలోగా మీరు కీ కలర్స్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కాకినాడ టౌన్ లో వరుసగా మర్డర్లు జరుగుతూ ఉంటాయి. చాలా ఘోరంగా క్రూరంగా ఉంటాయి క్రైమ్ సీన్స్. అందరూ భయపడిపోతూ ఉంటారు. అదే సమయంలో కొత్తగా వచ్చిన పోలీస్ ఆఫీసర్ రంగంలోకి దిగుతాడు. స్టార్టింగ్ ఒక 10-15 నిమిషాలు చాలా కామన్ గానే కనిపిస్తుంది. కానీ ఆ తరువాతే అస్సలు కథ మొదలవుతుంది. ఓ డెడ్ బాడీ కాలులో దొరికిన ప్లేటుతో కథ మలుపు తిరుగుతుంది. ఆ ప్లేటు ఎక్కడ తయారయ్యింది, ఎవరు వాడింది అనే వివరాలు తెలుసుకుంటూ వెళ్తే స్టోరీ ఓపెన్ అవుతుంది. చనిపోయిన వారందరిలోనూ కామన్ గా కనిపించే ఓ పాయింట్ ఏంటంటే వాళ్ళంతా ట్విన్స్, కవలలలో ఒక్కరు అన్నమాట. ఇలా ట్విన్స్ ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని కథను చెప్పిన తీరు చూస్తే నిజంగా ఇంట్రెస్టింగ్ గాను, నెక్స్ట్ ఏంటి అనే క్యూరియాసిటీ పెంచేది గాను ఉంటుంది ఈ స్టోరీ. చిన్నప్పుడు స్కూళ్లలోనూ మరీ ముఖ్యంగా టీనేజ్ వయసులో జరిగే పరిణామాలు పిల్లల మనసుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అనే స్టోరీ లైన్ తో కథ చెప్పాడు డైరెక్టర్. చెస్ లాంటి ఇంటెలిజెంట్ గేమ్ తో ముడి పెట్టడం చాలా ఇంట్రెస్టింగ్ గాను, క్లెవర్ గాను కనిపిస్తుంది. ఓ చెస్ జీనియస్ అయిన పిల్లవాడు బెంజమిన్ కు మానసిక వైకల్యం ఉన్న ట్విన్ బ్రదర్ కూడా ఉంటాడు. అనాథలైన వీళ్ళిద్దరిని ఓ స్కూల్ యాజమాని దత్తత తీసుకుంటారు. బెంజమిన్ బ్రదర్స్ తెలివి, ప్రవర్తన చూసి స్కూల్ టీచర్లే కాదు మొత్తం పిల్లల పేరెంట్స్ అందరూ మెచ్చుకుంటారు. ఇది నచ్చని బెంజమిన్ క్లాస్మేట్స్ తన ట్విన్ బ్రదర్ ప్రాణాలు తీయటం అనేది ఈ స్టోరీలో మోస్ట్ క్రూయల్ అండ్ బర్నింగ్ పాయింట్. తన సోదరుడి మరణానికి బెంజమిన్ 17 ఏళ్ల తర్వాత ప్రతీకారం తీర్చుకున్న తీరును డైరెక్టర్ ప్రజెంట్ చేసిన తీరు చూస్తే నిజంగా సర్ప్రైజ్ గా, అంతకు మించి ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. దక్షిణాది భాషల అన్నిటిలోనూ ఈ సినిమా రిలీజ్ అయింది. హీరో నవీన్ చంద్ర యాక్టింగ్ తో పాటు స్కూల్ టీచర్ గా అభిరామి క్యారెక్టర్ కి ఆడియన్స్ ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. ప్లాన్ ఏ, ప్లాన్ బి అని రెండు పెట్టుకుంటాం, కానీ బెంజమిన్ దగ్గర ప్లాన్ సి కూడా ఉంటుంది. పెద్దగా హంగులు లేకపోయినా, భారీ స్టంట్లు, యాక్షన్ సీక్వెన్స్లు లేకపోయినా, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సీన్ బై సీన్ రివీల్ అయ్యే సస్పెన్స్ ఎలిమెంట్స్ తో స్టోరీని నడిపించిన తీరు చూస్తే ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమా రాలేదు అని ఖచ్చితంగా మనకు అనిపిస్తుంది. ఆఖరి వరకు చూస్తే అసలు మర్డర్లు చేసింది ఎవరో చూసి థ్రిల్ అవ్వడమే కాదు, ఆ మర్డరర్ కి ఏమీ కాకూడదు అని కూడా మనం కోరుకుంటాం ఖచ్చితంగా. అది అసలు పాయింట్. ఇదే ఈ సినిమా స్టోరీ టెల్లింగ్ లో అసలు మెసేజ్. చనిపోయిన రోజు వాడి బర్త్డే, సో బెంజమిన్ కూడా వాళ్ళందరినీ వాళ్ళ బర్త్డే రోజు చంపుతున్నాడు. ఇంతకీ ఈ సినిమా పేరేంటో ఇప్పటి వరకు నేను మీకు చెప్పలేదు కదా. 11 అండి. ఈ పేరు ఎందుకు పెట్టారు అనేది మీరు సినిమా పూర్తిగా చూస్తే అర్థమవుతుంది. అన్నట్టు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఉంది. క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమా మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. వాళ్ళ ట్విన్స్ ని చంపి ఆ బాధని వాళ్ళకి ఇవ్వడమే వాడి ఇంటెన్షన్ సార్. స్టోరీ మొత్తం రివీల్ చేసేస్తే అస్సలు థ్రిల్ ఉండదని నేను కేవలం ప్లాట్ అండ్ నరేషన్ గురించి మాత్రమే చెప్పాను. మీరు గనక 11 మూవీ చూసేస్తుంటే ఫీడ్బ్యాక్ మా కమెంట్స్ లో ఇచ్చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ కీ కలర్స్ ఫర్ యూ.